ఒక్కసారి ఇట్లా దగ్గరికి రండి, మా చామంతి పూలు చూడండి అసలు ఎంత చక్కగా వచ్చాయో. ఇట్లా పెట్టి చూపిస్తా, ఇట్లా చూడండి అసలు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. ఈ వైట్ అయితే భలే ముద్దుగా ఉన్నాయండి అసలు. నేను చాలాసార్లు కోసానండి, చెట్టు నిండా ఉన్నప్పుడు చూపిద్దాము అనుకుంటున్నా కానీ కోసానండి. ఇవన్నీ నాకు హేమారెడ్డి గారు పంపించారండి, మా ఫ్రెండ్ హేమారెడ్డి గారు. చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఇవన్నీ మళ్ళీ కోయక ముందు ఒకసారి మీకు చూపిద్దామని తర్వాత ఇంకొకటి చూపిస్తాను. కలర్స్ అన్నీ కూడా మీకు చూపించాలి కదండి. సరే అన్ని కుండీలు అంటే ఇక్కడ తెలియను కానీ నేనే మీకు చూపిస్తాను. చూసారా ఇదేమో ఎల్లో చక్కగా విడులుకొని, ఈసారి మట్టుకు మధ్యలో కోయకుండా కొంచెం అన్ని మంచిగా విడిలిన తర్వాత కోద్దామన్నట్టుగా ఆగుతున్నానండి. ఎందుకంటే మొన్నటి వరకు కొంచెం ఇట్లా వచ్చిందంటే కోసేసి దేవుడికి పెట్టాను అన్నట్టు. ఈసారి అలా చేయకుండా చూసారా ఎల్లోలో అదొక ఎల్లో ఇదొక ఎల్లో, ఇది డార్క్ ఎల్లోనండి. చూసారా ఎంత బాగుందో. చాలా ఇట్లా ఇట్లా చూస్తుంటే అయితే ఎంత ముద్దుగా అనిపిస్తుందండి అసలు. చూడండి ఎంత కలర్ఫుల్గా మంచిగా ఉంది. చూసారా ఇదొక వైట్, ఈ వైట్కు ఆ వైట్కి కూడా డిఫరెన్స్ ఉందండి. ఇదేమో మధ్యలో ఎల్లో షేడ్ ఉంది కదా, అది నేను చూపిస్తాగండి మళ్ళీ. ఇది చూడండి, ఇది ఎల్లో షేడ్ ఉంది ఈ వైట్కి. తర్వాత ఈ వైట్ చూడండి, దీనికి మధ్యలో గ్రీన్ షేడ్ ఉంది చూసారా, గ్రీన్ ఉంది. ఇది మంచిగా గమనించండి. అంటే మనకు వైట్ ఎల్లోలో కూడా ఒకటే కలర్ అన్నట్టు కానీ వేరియేషన్స్ ఉన్నాయండి చాలా కూడా. తర్వాత మెరూన్ ఏమో ఇప్పుడు దీంట్లో మెరూన్ ఒకటేనండి. ఇవి రెండు కూడా ఇప్పుడు నేను వైట్ కుండీలో చూపించిన మెరూన్ ఇది ఒక్కటేను. తర్వాత ఇది ఉంది చూసారా, ఇది కొంచెము పింక్ షేడ్ వచ్చిందండి. ఈ పువ్వు చూడండి, ఇది పింక్. ఇది అంటే దీంట్లో అన్ని చెట్లు కలిపి పెట్టా కదా చూసారా. దీనికి ఇది చూడండి, ఇదేమో మెరూను, ఇది ప్యూర్ మెరూన్ మొత్తము. దీనికి చూసారా మధ్యలో దాన్ని చూడండి ఎంత తేడా ఉంది. ఇది మధ్యలో వేరేలాగా ఉంది. అట్లా చామంతి పూలు అన్నీ ఒకటే మనకు, కాకపోతే వాటిలలో కూడా మనకు డిఫరెన్స్ ఉంటాయి. నేను నిజంగా కూడా హేమారెడ్డి గారు చెప్పేవారు, నేను కూడా అంత అబ్జర్వ్ చేయలేదు. ఈ అన్ని ఎల్లోను మెరూను వైటే కదా అనుకున్నాను, కానీ దాంట్లో కూడా అంత తేడా ఉందంటే ఇది చూసారా. పువ్వు అసలు అయితే ఈ కలరు బాగా ముదిరిపోతే ఇట్లా వస్తుంది అన్నట్టు. ఇట్లా చూసారా, ఇదొక మెరూన్. ఇట్లా మెరూన్లో 3 కలర్స్, వైట్లో 2 ఉన్నాయి డిఫరెన్స్. తర్వాత పింక్ ఒకటి ఉంది, పింక్ షేడ్. తర్వాత ఇందులో ఇంకా వైటేనండి, ఇది మట్టుకు ఇంకా రాలేదు పూత. ఒక్క పువ్వు వచ్చింది, నేను పువ్వు కోయవేసరికి చిన్న కొమ్మ కట్ అయింది. అలా ఉంటాయండి మన చాబంతుల్లో రకాలు అనేది. నెక్స్ట్ ఇయర్కి మాత్రము ఇప్పుడు ఈ 8 ఏమున్నాయి కుండీలు, నెక్స్ట్ ఇయర్కి మట్టుకు నేను ఒక మంచి 20 కుండీల వరకు చాబంతుల్లో సెట్ చేసుకోవాలని నా కోరికనండి. అసలు చెట్టు నిండా ఇట్లా ఉంటే గార్డెన్లోకి రాగానే అసలు చాలా అంటే చాలా ముద్దు అనిపిస్తున్నాయండి. చూడండి అసలు ఎంత ముద్దుగా ఉన్నాయో. వీటిని ఎప్పుడెప్పుడు కోసి దేవుడికి పెట్టాలా అని ఉంది. ఒక్కసారి వీడియో తీసి మీకు చూపించాక పెడదామన్నట్టుగా ఆగానండి. చూడండి అసలు ఈ ఎల్లో, ఈ వైటు, ఈ రెడ్, ఎల్లో 3 కాంబినేషన్లో కనుక ఒక బంతిలా కట్టేసి దేవుడికి పెడితే ఎంత బాగుంటుందో చెప్పండి. లేదా మనం హాల్లో డెకరేషన్ పీస్ లాగా పెట్టుకున్నా కూడా బాగుంటుందండి కదండి. ఓకే అండి, బాయ్.